వెల్కమ్ టు మన సేవింగ్స్ ఐడియాస్. సో ఈరోజు వీడియో వచ్చేసరికి ప్రతి మధ్యతరగతి ఇళ్ళకి కూడా యూజ్ఫుల్గా ఉండేటువంటి మనం మోస్ట్లీ ఇంట్లో ఉండే హౌస్ వైఫ్స్ ఎక్కడన్నా మనీ సేవ్ చేయగలిగాము అంటే అది గ్రాసరీసే కదా. సో ఈరోజు మధ్యతరగతి వాళ్ళకి యూజ్ అయ్యేలాగా, వాళ్ళకే కాదు ఎవరికైనా కానీ ప్రతి ఇంట్లో వాళ్ళకి యూజ్ అయ్యేలాగా మనం సరుకుల బడ్జెట్ ప్లాన్ ఎలా వేసుకుంటే మనకి 1000 నుంచి 2000 వరకు మనీ మనం ప్రతి నెల ఆదా చేయొచ్చో చూద్దాము. అండ్ మన వ్యూవర్స్ అడిగింది మా ఇంటి సరుకుల లిస్ట్ చూపించమని చెప్పనమాట. సో ఈరోజు నేను మా హౌస్‌లో దొరికినటువంటి ఇదిగో మా ప్రీవియస్ సరుకుల లిస్ట్ అనమాట. సో ఇవి కూడా నేను చూపిస్తాను. అండ్ దాంతో పాటు మనం ప్రతి నెల 1000 నుంచి 2000 వరకు సరుకుల్లో మీద మన మనీ సేవ్ చేయాలి అంటే మనము ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలన్నవి 7 టిప్స్ కూడా అయితే చెప్తానమాట. అంతకంటే ముందు మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయతే కనుక ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి. సో ఫస్ట్ అయితే నేను మీకు మా గ్రాసరీ లిస్ట్ అయితే చూపిస్తాను. మన వ్యూవర్స్ అడిగారనమాట. అంటే మీరు మన ఛానల్ కనుక ఒకసారి చూస్తే కనుక మనల్ని బడ్జెట్ ప్లాన్ చెప్పమని అడిగారు వ్యూవర్స్. అంటే మాకు 10,000 శాలరీ వస్తుంది, 15,000, 30,000. సో వాటన్నిటిలో నేను బడ్జెట్ ప్లాన్ వేసాను అనమాట. అంటే గ్రాసరీస్కి ఇంత అవుతుంది, రైస్కి ఇంత అవుతుందని. సో అప్పుడు మన వ్యూవర్స్ అడిగింది ప్రెజెంట్ రేట్లు పెరిగాయి కదండి, అంత తక్కువలో అవ్వట్లేదు అని చెప్పి. సో నేను అప్పుడు చెప్పింది మా బడ్జెట్ అయితే మాకు గ్రాసరీస్కి ఒక 2000 లోపే అవుతాయని చెప్పాను. సో అప్పుడు అడిగారనమాట, సరే మీ లిస్ట్ ఒకసారి చూపించరా అని చెప్పి. సో ఫైనల్గా నేను వెయిట్ చేస్తున్నాను. అంటే లాస్ట్ మంత్ అడిగారనమాట. సరే ఈ మంత్ మా మదర్ లిస్ట్ చెప్పిన తర్వాత నేను పెడతానని చెప్పాను. బట్ ఈలోపు మళ్ళీ ఇంకొకసారి అడిగారు కాబట్టి నేను ఇంతకుముందు మా ఇంట్లో ఉన్న సరుకు లిస్ట్ మా డాడీ ఎక్కడన్నా పెట్టారేమో నన్ను అడిగి తీసుకున్నాను అనమాట. మొత్తం మా ప్రీవియస్గా నాకు మొత్తం 3 స్లిప్స్ అయితే దొరికాయి. సో ఇప్పుడు నేను చూపిస్తాను. సో మాకైతే సరుకు లిస్ట్ 1600 పడింది. ఈ సరుకు లిస్ట్ ఏంటి అన్న చూపిస్తాను. దీని తర్వాత మనం ఎలా సరుకుల మీద సేవ్ చేయొచ్చు అన్న టిప్స్ కూడా ఇస్తాను. డెఫినెట్గా మీకు యూజ్ అవుతుంది. ఇది వచ్చేసరికి మా సరుకుల లిస్ట్ అనమాట. మీరు అడిగారు కాబట్టి నేను చూపిస్తున్నాను. అంటే మేమేమి సరుకులు తీసుకుంటున్నాము అండ్ వీటిని మాత్రమే తీసుకోవడంలో ఇదంతా కూడా మా మదరు సరుకులు ఏవైతే ఇవి ఉంటాయో ఇదంతా కూడా మా మదర్ చూసుకుంటారు. సో లిస్ట్ అవుట్ చేస్తారనమాట. ప్రతిసారి కూడా మా మదరు ప్రతి మంత్ ఇలా సరుకులు ఏవైతే అయిపోతాయో అవి చెప్తారు. ఇలా మా ఫాదర్ కానీ నేను కానీ ఇలా చిట్టి రాస్తామన్నమాట. సో ఇటు లెఫ్ట్ సైడ్ చూడొచ్చు, ఇవి మేము రాసినవన్నమాట. ఇలా షాప్కి వెళ్ళిన తర్వాత ఇటు సైడ్ వాళ్ళు బిల్లు వేస్తారనమాట. సో మీరు చూడొచ్చు ఈ స్లిప్లో మొత్తం 1627 అయ్యింది. సో ఈ సరుకులు అనేవి మొత్తం 16 ఐటమ్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ ఏమేమి ఉన్నాయో చూడొచ్చు. ఐ థింక్ నూనె ప్యాకెట్స్ 2, మినపగుండ్లు, మినపప్పు, గోధుమ పిండి, ఇడ్లీ రవ్వ, శనగగుండ్లు, చింతపండు, సాల్ట్, పసుపు, శనగపప్పు, కందిపప్పు అండ్ సాంబార్ పొడి, బెల్లం అండ్ డిష్ వాషర్, మైసూర్ సోప్స్, పెసలు, ఇది ఏంటి షాంపూస్. సో ఇవన్నమాట. ఇటు సైడ్ వచ్చేసరికి వాటి లిస్టులు ఉన్నాయి. ఇవి లాస్ట్ ప్రీవియస్ మంత్స్ అన్నమాట. సో ఇది ఒక గ్రాసరీ లిస్ట్ దొరికింది. అండ్ ఇంతే అవుతాయా అంటే నేను మా మదర్ని అడిగాను అనమాట. ఇలా అంటున్నారు ప్రజెంట్ కాస్ట్లు పెరిగాయని చెప్పి అంటే నేను మనీ ఇట్లా చూసుకుంటా కానీ సరుకుల బడ్జెట్ అంతా మా మదర్ చూసుకుంటారు. సో తనకు ఐడియా ఉంది కాబట్టి మా మదర్ ఏం చెప్పారంటే ఒక టిప్ చెప్పారనమాట. ఇప్పుడు ఈ లిస్ట్లో 1600 ఉన్నాయి కదా. అండ్ ఇంకొక లిస్ట్ చూపిస్తాను. ఇది ఇంకొక మంత్ వచ్చేసరికి లిస్ట్ అనమాట. సో నాకు మొత్తం 3 స్లిప్స్ అయితే దొరికాయి అనమాట. సో ఇవి లిస్ట్. ఈ లిస్ట్లో వచ్చేసరికి 1185 అయితే అయ్యాయి. సో ఈ లిస్ట్లో ఉన్న సరుకులు ఇవి ఆల్మోస్ట్ కొంచెం సిమిలర్గానే అన్ని ఐటమ్స్ ఉంటున్నాయి. అయితే మీకు అనిపించవచ్చు ఈ సరుకుల్లో కొన్ని సరుకులు అయితే మిస్ అయ్యి ఉండొచ్చు. ప్రతి ఇంట్లో వాళ్ళు యూస్ చేసేది ఒకటే ఐటమ్స్ ఉండవు కదా. మా ఇంట్లో ఉన్న మా ముగ్గురికి లేదా నలుగురికి కావాల్సినంత వరకు ఎంత సరుకులు కావాలి అన్నవి మాత్రమే మేము లిస్ట్ అవుట్ చేస్తాము. అయితే మా మదర్ని నేను అడిగాను, నువ్వు 2000 ఒక్కోసారి 2500 అవుతాయని మా మదర్ చెప్పారనమాట. మరి ఇక్కడ 1600, 1100 ఉన్నాయి. ఇంకొక స్లిప్ చూపిస్తాను చూడండి. ఇలా ఇవైతే 900 లైక్ 1000 రూపీస్ కూడా అయ్యాయి. అప్పుడు నేను అడిగితే మా మదర్ ఏం చెప్పారు అంటే మా మదర్ ప్రతి మంత్ కూడా ఈ స్లిప్స్ ఏవైతే చెప్తారో కంప్లీట్గా ఏవైతే అయిపోయాయో అంటే మీరు చూడొచ్చు కదా, నూనె ప్యాకెట్లు అయిపోయాయి. ప్రెజెంట్ 2 నూనె ప్యాకెట్లు ఉన్నాయి. ఏది ఇప్పుడు ఈ నెలకి 2 కావాలంటే 2. అండ్ మినపప్పు మీరు చూడొచ్చు ఒకటి ఉంది అంటే 1 కేజీ అట్లా. సో ఇప్పుడు ఎంత కావాలంటే మా మదర్ అంట ప్రెజెంట్ మాకు ఎప్పుడైతే లిస్ట్ అవుట్ చెప్తారో అన్నీ ఏవైతే కంప్లీట్గా అయిపోయాయో వాటిని మాత్రమే చెప్తారు. ఫర్ ఎగ్జాంపుల్ సాల్ట్ ఒక 70% అయిపోయింది అనుకుందాం సాల్ట్ ప్యాకెట్. అందులో ఇంకా 30% సాల్ట్ ఉందనుకోండి. మా మదర్ ఏంటి ఇంకా 30%ఏ కదా ఉంది, వస్తుంది కదా అని చెప్పి ఈ సరుకులు అయితే చెప్పరంట. ఎందుకని అంటే అలా ఇంకా 30% ఉంది ఎప్పుడైనా కొనాల్సిందే కదా అని చెప్పి ఇంకొక సరుకులు లైక్ సాల్ట్ ప్యాకెట్ కనుక తెప్పించారు అంటే ఇంట్లో ఎక్కువ కనిపిస్తుంటే ఎక్కువ వాడతాం కదా.
అలా కాకుండా తక్కువగా అనిపిస్తుంది అనుకోండి, దాన్ని ఇంకొంచెం ఎక్కువ రోజులకి తేవడానికి చూస్తామంట. అందుకని మా మదర్ ఎప్పుడూ కూడా ఏదైనా కంప్లీట్‌గా అయిపోయిన తర్వాతే మాకు లిస్ట్ ఔట్ చెప్తారంట. అలాగే ఇడ్లీ రవ్వ, మినపగుళ్ళు కూడా అంతేనంట. ఫర్ ఎగ్జాంపుల్ మినపగుళ్ళు కేజీ తెప్పించారు కదా! ఈ సరుకు లిస్ట్‌లో మీకు మినపగుళ్ళు ఇవన్నీ ఒక కేజీ అన్నీ కనిపిస్తున్నాయి. అన్నీ ఆల్మోస్ట్ 1 కేజీ, 2 కేజీస్ అండ్ లిస్ట్‌ని బట్టి తెప్పిస్తారన్నమాట. అంటే ఐటెమ్‌ని బట్టి. సో, అవేంటి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మినపగుళ్ళో లేదంటే ఇడ్లీ రవ్వ తీసుకున్నారంటే మనం ఒక కేజీ తెప్పించాము అనుకోండి మా మదరు. ఆ కేజీ తెప్పించిన దాంట్లో ఫర్ ఎగ్జాంపుల్ ముప్పావు కేజీ అయిపోయింది. ఇంకా పావు కేజీ ఉందనుకోండి. పావు కేజీ ఉంది కదా! ఎప్పటికైనా తెప్పించాల్సిందే కదా! అని చెప్పి తెప్పించరంట. ఈవెన్ మినపగుళ్ళు, మినపప్పు అయినా సరే ఈరోజు లిస్ట్ రాద్దాం అనుకుంటున్న టైంకి అన్నీ ఏవైతే కంప్లీట్‌గా అయిపోయాయో, లేదు అంటే ఇంకా అట్‌లీస్ట్ ఇంకా 1 ఆర్ 2 డేస్‌కి మాత్రమే ఉన్నాయి అని అనుకుంటారో అలాంటివి మాత్రమే చెప్తారంట. దానివల్ల ఏంటి అంటే ఏవైతే ఇప్పుడు చెప్పాను కదా! సో, వాటి వల్ల ఏమవుతుంది అంటే ఎక్కువ వాడకుండా ఉంటారంట. అదొకటి ఫాలో అవుతారంట. మరి అవెప్పుడు తెప్పిస్తావు? మరి అయిపోయినవి ఇంకా కొన్ని ఉన్నవంటే అవి కంప్లీట్‌గా అయిపోయిన తర్వాత ఇప్పుడు నేను చెప్పాను కదా! ఫర్ ఎగ్జాంపుల్ మినపగుళ్ళు ముప్పావు కేజీ అయిపోయి పావు కేజీ ఉన్నాయనుకోండి. ఆ పావు కేజీ కూడా అయిపోయే వరకు సాల్ట్ కూడా అంతే 70% అయిపోయి 30% ఉందనుకోండి. ఆ 30% కూడా అయిపోయిన తర్వాత అప్పుడు తెప్పిస్తారంట. అంటే ఏంది ఇప్పుడు ఆబ్వియస్‌గా నెలకి ఇవి కదా! ఇవి మాకు ఆల్మోస్ట్ 35 డేస్ అయితే వస్తాయి ఈ సరుకులన్నీ. కొన్నిసార్లు కొన్ని ముందే అయిపోతుంటాయన్నమాట. ఇప్పుడు నేనేవైతే చెప్పానో ఈ లిస్ట్ కాకుండా మధ్యలో కొన్నిసార్లు తెప్పిస్తారు. అవి ఒక 500 అయితే అవుతాయన్నమాట. ఏవి ఈ సరుకులు కాకుండా. సో, దానివల్ల ఏంటంటే మా సరుకుల మీద మా మదర్ చెప్పడం ఇంకొక 500 అన్నా సేవ్ అవుతాయన్నమాట. ఎందుకు ఒకేసారి ఇప్పుడు తెప్పించాము అంటే ఉన్నాయి కదా! అని చెప్పి వాడేస్తామంట. అలా కాకుండా ఉన్నంత వరకు తెప్పించేస్తే రిమైనింగ్ అయిపోయిన తర్వాత ఆ 30% లేదంటే పావు కేజీ కూడా అయిపోయిన తర్వాత తెప్పిస్తారు. అలా తెప్పించేవి ఇంకొక 500 అయితే ఎక్స్‌ట్రా అవుతాయంట. సో, నేను మన వ్యూవర్స్ అడిగినప్పుడు చెప్పాను. మన వ్యూవర్స్ కామెంట్ చేశారన్నమాట. 4000కి ఈ రోజుల్లో సరుకులవుతున్నాయండి అని. నేనేం చెప్పంటే మాకైతే 4000కే లిటరల్లీ గ్రాసరీస్ అండ్ రైస్ కలిపి మాకు 4000 అవుతాయి. సో, దానికోసమే నేను మీకు బిల్లులు కూడా చూపిస్తున్నాను అనమాట. అంటే ఆల్మోస్ట్ మాకు మంత్‌కి 2000 నుంచి 2500 వరకు ఇలా గ్రాసరీస్ అవుతాయి. అందులో మా మదర్ ఇలా 1600 లేదా 2000 ఒక్కోసారి 1000కి ఒక్కసారిగా లిస్ట్ ఔట్ తెప్పిస్తారు. మిగిలినయి ఏవైతే ఉంటాయో అవి మంత్ మిడిల్‌లో తెప్పిస్తారు. కొన్ని అంటే వీటి మొత్తంలో ఒక 5 ఆర్ 6 ఐటెమ్స్ అన్నవి అలాగా కొన్ని కొన్ని ఉన్నవి ఉంటాయి. అలా తెప్పిస్తారంట. దానివల్ల అరౌండ్ 2000 నుంచి 2500 వరకు మాకైతే ఇలాగా గ్రాసరీస్ మీదైతే అవుతాయి సరుకుల మీద. అండ్ రిమైనింగ్ ఏదైతే ఉందో మనకి ఆ 1500, 1600 అన్నదైతే రైస్ ఉంటుంది కదా! ఇప్పుడు రేట్లు పెరిగాయంట. సో, 1500, 1600 రైస్ అవుతుంది. ఆ రైస్ కూడా మాకు 40 డేస్, 45 డేస్ వస్తుంది. కాబట్టి మంత్ వైస్‌గా చూసుకుంటే గనుక మనకి రైస్‌కు రేట్ కూడా తగ్గుతుంది. సో, ఓవరాల్‌గా 4000 లోపు అయిపోతుంది. సో, ఇదే ప్రూఫ్స్ అనమాట. అండ్ టిప్స్ అయితే మా మదర్ ఫాలో అయ్యేది టిప్ అయితే అదంట. సో, అందువల్ల మాకు సరుకులన్నది కొంచెం క్వాంటిటీ తగ్గడం, రేటు తగ్గడం అన్నది జరుగుతుంది. సో, మా మదర్ చెప్పిన టిప్సే ఇప్పుడు నేను మీకు చెప్తాను చూడండి. సో, మీరు కూడా ఇన్ కేస్ మీ మంత్లీ సరుకుల మీద ఒక 1000 నుంచి 2000 వరకు సేవ్ చేసుకోవాలి అనుకుంటే కనుక టిప్స్ వచ్చేసరికి ఏంటంటే ఫస్ట్‌దొచ్చేసరికి మీరు ఇప్పుడు మా సరుకులు ఇంత తక్కువ అవ్వడానికి రీజన్స్ కూడా ఈ టిప్స్ మేము ఫాలో అవ్వడమే అనమాట. సో, ఒకటేంటంటే మేము లిస్ట్‌లో నోట్ చేసుకుంటాము. అండ్ అన్‌హెల్తీ ఐటెమ్స్ అయితే అవాయిడ్ చేస్తాం. మీరు ఆబ్వియస్‌గా ఇప్పుడు సరుకుల చిట్టి చూసుంటే మీకు అర్థమై ఉండిద్ది. అన్ని ఇంపార్టెంట్ థింగ్సే ఉన్నాయి తప్ప ఏవి కూడా అన్నెసెసరీ అన్నవి లేవన్నమాట. సో, దానివల్ల ఏంటి అంటే మీరు కూడా మనకి లిస్ట్‌లో ఇలా నోట్ చేసుకొని ఎళ్ళాలి ఫస్ట్ పాయింట్. ఎందుకంటే మేము డీమార్ట్ ఇట్లాంటివి ఏవి ప్రిఫర్ చేయము. ఎందుకంటే ఇట్లా లిస్ట్‌లో రాసుకొని ఎళ్తే మనకు ఒక ఐడియా ఉంటుంది. ఇప్పుడు మా మదర్ ఫాలో అయ్యేది అది. ఇప్పుడు ఎంత అయిపోయాయి వాటిని మాత్రమే చూసుకుంటారు. కాబట్టి ఒక లిస్ట్‌లో ఉంటాయి కాబట్టి ఆ లిస్ట్‌లో ఉన్నయే తెస్తారనమాట. అండ్ ఏవైతే ఇంపార్టెంటో అవే నోట్ చేస్తారు. సో, కంపల్సరీ లిస్ట్‌లో నోట్ చేయడం అనేది ఒక టిప్. అండ్ ఇంకొకటి వచ్చేసరికి మేము జనరల్‌గా తెచ్చేది ఇప్పుడు ఇలా లిస్ట్ ఔట్ రాసానంటేనే ఆబ్వియస్‌గా డీమార్ట్‌కి కానీ, రిలయన్స్ ఇలాంటి వాటికి వెళ్లరనమాట. ఎయిదర్ హోల్‌సేల్ షాప్స్ కానీ, ఇంటి నియర్‌లో ఉండే గ్రాసరీ షాప్స్ ఎప్పుడు తెచ్చే షాప్స్ ఉంటాయి కదా! చిన్న చిన్న షాప్స్. అక్కడికి వెళ్ళే తీసుకొస్తారనమాట. సో, దానివల్ల ఏమవుతుందంటే ఇలా చిట్టి రాయడం వల్ల మనకి ఎంత బడ్జెట్ అవుతుంది అన్నది ఇలా ఇప్పుడు ఈ చిట్టీలు మా డ్యాడీ ఉంచారు అంటేనే బడ్జెట్ ప్లాన్ చూసుకుంటారని కదా! సో, మనకు ఒక ఐడియా వస్తుంది. దానివల్ల ఎంత తగ్గించొచ్చు, ఎక్కడ పెరుగుతున్నాయని తెలుస్తది. అండ్ దాంతో పాటు ఎంత కావాలో అంతే తెస్తామన్నమాట. సో, అలా హోల్‌సేల్ షాప్స్‌కి అలా వెళ్తాం. అదే డీమార్ట్స్ వాటిని అవాయిడ్ చేస్తాం మేమైతే. కొంతమంది డీమార్ట్స్‌కి వెళ్తారు. ఈ డీమార్ట్ అన్నవి అవాయిడ్ చేస్తే బెటర్. ఎప్పుడు అంటే మనకి వాటి మీద కంట్రోల్ ఉండదు. అంటే ఇప్పుడు డీమార్ట్‌కెళ్ళినా ఈ సరుకుల చీటీ తీసుకెళ్ళి ఎగ్జాక్ట్‌గా ఇప్పుడు నేను చూపించా కదా! ఇందులో 16, 17 ఉన్నాయి కదా ఐటెమ్స్. డీమార్ట్‌కెళ్ళినా సరే ఈ 16, 17 తెస్తాను. 1, 2 ఐటెమ్స్ కూడా ఎక్స్‌ట్రా తేను అనుకోని కంట్రోల్ ఎవరికైతే ఉంటుందో అలాంటప్పుడు మనం డీమార్ట్స్‌కెళ్తే బావుంటుంది. కానీ డీమార్ట్‌లో ఆఫర్స్ పెడతారు అని వెళ్ళినప్పుడు మనం ఏం చేస్తాము అంటే 2000 ఇప్పుడు మా సరుకుల చీటీ 2000, 1600 ఉంది కదా! ఇది తీసుకొని వెళ్ళాము అంటే కన్ఫర్మ్‌గా మనం డీమార్ట్‌కెళ్తే మనకు ఆఫర్స్ కనిపిస్తాయి. మనం అక్కడ టెంప్ట్ అయిపోతాము. కన్ఫర్మ్‌గా మనకి గుర్తొస్తది. ఇప్పుడు నేను చెప్పినట్టు మా ఇంట్లో ఫర్ ఎగ్జాంపుల్ సాల్ట్ 70% అయిపోయినాయి. 30% కదా! ఇప్పుడు డీమార్ట్‌లో ఆఫర్ ఉంది కదా! తెచ్చేసుకుందాం అనిపిస్తది. అలా
2000 బిల్ చేద్దాం అనుకునే వాళ్ళం మనం 4000 బిల్ చేసి వస్తామన్నమాట. సో, అందుకని ఎవరికైతే కంట్రోల్ ఉండదో అలాంటి వాళ్ళు డీమార్ట్స్‌కి వెళ్ళకుండా ఉంటే చాలా మనీ సేవ్ అవుతది. ఆఫర్స్‌లో డబ్బులు పొదుపు చేస్తున్నాం అనుకుంటాం గానీ, మనం ఎంతవరకు కావాలో అంతవరకు తెచ్చుకునే వాళ్ళైతే డీమార్ట్స్ అన్నవి యూజ్‌ఫుల్. అంటే ఇది ఇప్పుడు చెప్పినట్టు సరుకుల చీటీ తీసుకెళ్ళి సరుకుల చీటీలో ఉన్నవే తెచ్చుకుంటాము అనుకుంటే అప్పుడు యూజ్‌ఫుల్. అలా కాకుండా 2000కి చిట్టి రాసుకొని 4000 తెచ్చేటట్టయితే మనము ప్రతిసారి మనకి లాస్ ఉంటుందన్నమాట. సో, అదొకటి. అండ్ ప్రెజెంట్ సరుకుల లిస్ట్‌లో ఈ నెలకి ఇప్పుడు కావాల్సినవి మాత్రమే తీసుకోండి. ఇప్పుడు చెప్పాను కదా! ఇప్పుడు ఏ రోజైతే మనం చిట్టి రాస్తున్నామో ఆ రోజుకి మొత్తం అయిపోయిన వాటిని వరకు మాత్రమే తెచ్చుకోవడం. అంటే రేపు అంటే ఒక 10 డేస్‌లోనో, 15 డేస్‌లోనో కావాలి కదా మళ్ళీ అని అనుకోకుండా ఈ రోజుకి కావాల్సినవనమాట. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు చెప్పాను కదా! కొన్ని ఐటెమ్స్ కంప్లీట్‌గా అయిపోయి ఉంటాయి. కొన్ని హాఫ్ అయిపోయి ఉంటాయి కదా! సో, కంప్లీట్‌గా అయిపోయినవన్నీ ఒక లిస్ట్‌లో రాసుకొని ఈ రోజుకి కావాల్సినవి తెచ్చుకోవడం బెటర్. అంటే ఈ మంత్‌కి కావాల్సినవి తెచ్చుకోవడం బెటర్. కొన్ని ఇంకొక 10 డేస్‌లోనో, 5 డేస్‌లోనో అయిపోతాయనుకున్నప్పుడు అవి అప్పుడు తెచ్చుకోవడమే బెటర్. ఎందుకంటే మనం పొదుపుగా అన్నది వాడతామన్నమాట. వీటన్నిటితో పాటు ఒక బడ్జెట్ పెట్టుకోవడం అన్నది బెటర్. అంటే ఇలా ఇప్పుడు నేను చూపించినట్టు మా ఇంట్లో ఒక 2, 3 మంత్స్ ఇట్లా సరుకుల చీటీలు ఉంచుకున్నాం కదా! అలా ఒకసారి మన బడ్జెట్ చూసుకొని ఓకే. సరుకులు ఇంత రేట్ ఉంటున్నాయి, ఇంత పెరుగుతున్నాయి అన్నది మనకు క్లారిటీ వస్తది కాబట్టి, ఈ మంత్ ఇంత బిల్లు చేసుకుందాము. సో, ఒక 3 మంత్స్‌తో, 4 మంత్స్‌తో బిల్ ఇంత అవుతుంది అంటే, మనం నెక్స్ట్ మంత్ టార్గెట్ పెట్టుకుందాం. అంటే ఒక 1500లో మన బడ్జెట్ రావాలి. లేదా 2000లో మన గ్రాసరీస్ రావాలి. అని ఇలా మనం బడ్జెట్ పెట్టుకున్నాము అంటే ఆ టార్గెట్‌ని రీచ్ అవుతాం. ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి నెల మా సరుకులు ఒక 2000 లోపే అవ్వాలని మనం టార్గెట్ పెట్టుకున్నాం అనుకోండి. అలా పెట్టుకొని ట్రై చేసాము అంటే ఈ నెల కష్టంగా ఉండొచ్చు. నెక్స్ట్ నెల మనకు కొంచెం కష్టంగా ఉండొచ్చు. బట్ ఒక 2, 3 మంత్స్ తర్వాత అన్నా మనకి అది అలవాటయిపోతది. అట్‌లీస్ట్ మనం 2000 కన్నా టార్గెట్ పెట్టుకున్నాము అంటే అట్‌లీస్ట్ మనం ఒక 2200 2300కో సరుకులు తెస్తాం. అంటే ఒక 100, 200 అటు ఇటుగా. అలా కాకుండా బడ్జెట్ ప్లానే లేదనుకోండి, ఇలా గ్రాసరీస్ లిస్టే లేదనుకోండి, డీమార్ట్‌కెళ్తాము. అక్కడికి వెళ్ళిన తర్వాత మనకేంటి అన్నీ కనిపిస్తూ ఉంటాయన్నమాట. అన్నిటి మీద వాళ్ళు ఆఫర్స్ పెడతారు. వాళ్ళు ఆఫర్ పెట్టందే ఉండదు. సో, మనకు అన్నీ కావాలనిపిస్తది. అండ్ ఇంకొకటి ఏందంటే ఇన్ కేస్ డీమార్ట్ ఇలా వెళ్ళాలి అనుకున్న వాళ్ళు ఎవరిని తీసుకెళ్లకుండా వెళ్ళడం బెటర్. ఎందుకంటే మన పక్కింటి వాళ్ళనో, మన ఫ్రెండ్స్‌నో తీసుకెళ్ళాము అంటే ఇప్పుడు మా గ్రాసరీస్ లిస్ట్ ఒకలాగుంది. మీ గ్రాసరీ లిస్ట్ ఒకటి ఉంటది కదా! సో, ఇద్దరం వెళ్తున్నప్పుడు ఏం చేస్తాము 2 ప్లేసులకెళ్తాము. మీరు తీసుకునే ఐటెము ఇది తీసుకుంటున్నప్పుడు నేను అడుగుతాను కదా! అరే! ఈ ఐటెమ్ ఏంటి అన్నప్పుడు మీరు చెప్తారు. అప్పుడు నాకేమనిపిస్తది అవునా! ఇది మా ఇంట్లో లేదు కదా! నాకు కూడా తీసుకోవాలి అని అనిపిస్తది. నిజానికి అది నాకు అవసరం అయ్యుండకపోవచ్చు. కానీ దాన్ని నేను అవసరానిగా మార్చేసుకుంటా అన్నమాట. ఇది పక్కన వాళ్ళని చూసి. కాబట్టి ఇప్పుడు ఈ గ్రాసరీ లిస్ట్ చూపించినంత మాత్రాన ఇది మా ఇంట్లో లిస్ట్ అనమాట. మేమేం తింటాము అన్న దాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటది. సో, ప్రతి ఒక్కళ్ళకి ఇలా ఉండాలని లేదు కదా! ఇప్పుడు మీరు కనుక ఒక సరుకుల షాప్‌కెళ్లారు అంటే నేను టెంప్ట్ అయ్యి మీ సరుకుల లిస్ట్‌లో కొన్ని ఐటెమ్స్ నేను తెచ్చేసుకోవచ్చనమాట. కాబట్టి ఇన్ కేస్ డీమార్ట్‌కెళ్ళాలనుకున్న వాళ్ళు మనకి ఒకటి సరుకుల మీద కంట్రోల్ ఉంటది. అండ్ పక్కన వాళ్ళతో ఎళ్ళినా మనకు కంట్రోల్ ఉంటది అనుకుంటేనే బెటర్. అలా కాదు అనుకుంటే గనుక ఇట్లా అసలు స్లిప్స్ అనేవి రాసుకొని లిస్ట్ ఔట్ చేసుకొని మనము వెళ్తే ఎక్కువ తెస్తామనుకున్నప్పుడు మన పార్ట్నర్‌కి గనక ఇచ్చి లేదా పిల్లలకి ఇచ్చో తెప్పించుకుంటే బెటర్ అనమాట స్పెషల్‌గా. అండ్ ఎంత కావాలి అన్నవి తెప్పించుకోవడం. అయిపోయినవి అయిపోయినట్లుగా. అలా అని చెప్పి అయిపోయినట్టు తెచ్చుకున్నా కానీ మనకు తెలీదు. సో, ఇప్పుడు చెప్పినట్టు మంత్ వరకు యేసుకొని తెప్పించుకొని మధ్యలో ఏవన్నా ఒక 500కో, 300కో కావాల్సినవి మధ్యలో తెప్పించుకుంటూ ఉంటే మనకైతే కొంతవరకు అన్నా ఒక మనీ సేవ్ అవుతుంది. సో, దాన్ని బట్టి ఇంకా మనం ఒక 1000 రూపీస్ నుంచి 2000 వరకు అయితే ఆదా చేయొచ్చు. ఇప్పుడు మనం ఈ 6-7 టిప్స్ చెప్పాం కదా! ఇవి ఫాలో అయ్యాము అంటే గనక సెవెంత్ టిప్ అదే అనమాట. మనతో పాటు ఇంకొకళ్ళని తీసుకెళ్ళడం డీమార్ట్‌కి అవాయిడ్ చేయడం. సో, ఇవి ఫాలో అయ్యాము అంటే మనం ఇంకా ఎంత ప్లాన్ చేసుకున్నాము, మనం ఏమేమి ఫాలో అయిన దాన్ని బట్టి ఒక 1000 నుంచి 2000 వరకు అయితే మనం ప్రతి నెల ఈ గ్రాసరీస్ మీద అయితే సేవ్ చేయగలగొచ్చనమాట. మా మదర్ ఫాలో అయ్యే ఒక టిప్ చూసారు కదా! లిస్ట్ ఔట్ చేసుకోవడం అండ్ ఇప్పుడు అయిపోయినవి తెప్పించుకోవడం, మధ్యలో అయిపోయిన ఒక 500. దానివల్ల మాకు అట్‌లీస్ట్ మంత్ మీద ఒక 500-600 అయితే సేవ్ అవుతాయన్నమాట. అండ్ మీరు మా లిస్ట్‌లో చూసుంటే మీకు కొన్ని ఐటెమ్స్ కనిపించుండకపోవచ్చు. ఎందుకంటే ఒక్కొక్కళ్ళ జీవన శైలి అంటారు కదా! మనం బతికే తీరు డిఫరెంట్‌గా ఉంటుంది. సో, మేము మోస్ట్‌లీ ఏందంటే ఈవినింగ్ స్నాక్స్ అన్నవి ఎక్కువ ప్రిఫర్ చేయము. ఫ్రూట్స్ కానీ, ఇట్లాంటి కీరా దోసకాయలు, ఇట్లాంటి సలాడ్స్ ఇట్లాంటివి ఉంటాయి కదా! అవి ఎక్కువ ప్రిఫర్ చేస్తాం. సో, దానివల్ల మాకు కొంచెం ఆ ఫుడ్ ఐటెమ్ అన్నది కూడా తగ్గుతదనమాట. ఇలా మనం ఎట్లా బతుకుతున్నాము, మన లైఫ్ స్టైల్ ఏంటి అన్న దాని మీద డిపెండ్ అయ్యి, మనకంటూ ఉన్న బడ్జెట్ ప్లాన్‌ని బట్టి అండ్ మనకొచ్చే అమౌంట్‌ని బట్టి ఇలా మన గ్రాసరీస్ లిస్ట్ గానీ, ఏవైనా కానీ చేంజ్ అవుతూ ఉంటాయి. సో, ఇట్ డిపెండ్స్ అండ్ చేంజెస్ అనమాట పర్సన్ టు పర్సన్ అన్నది. బట్ మనం కొన్ని టిప్స్ ఫాలో అయ్యాము అంటే, మన హౌసెస్‌లో కూడా ఎంతో కొంత మనీ మనం సేవ్ చేయగలము. మీకు యూజ్ అయిందని అనుకుంటున్నాను. సో, ఇది ఫైనల్లీ మా గ్రాసరీస్ లిస్ట్ అనమాట. సో, వీడియో నచ్చితే గనక ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. థాంక్స్ ఫర్ వాచింగ్.